మొదట ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని భుజం మీద వేసుకున్నటువంటి రాజారాం యాదవ్ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ధర్నా మిలియన్ మార్చ్ లాగా ఇది బీసీ మార్చిగా మారే దశకు తప్పకుండా వస్తున్నటువంటి విశ్వాసం ఉంది. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి వేదిక మొత్తానికి నమస్కారం. మాకు బీసీ అనేటువంటి 2 అక్షరాలు మేము చదువుకున్నప్పటి నుంచి తెలిసిన 2 అక్షరాలు. బీసీ అంటే ఆర్ కృష్ణన్న బీసీ జెండా. ఆ బీసీ జెండా పట్టుకొని మండల్ కమిషన్ అమలు దగ్గర నుంచి ఇప్పటి వరకు మాకు తెలిసినటువంటి పెద్ద పిడికిలి. ఆర్ కృష్ణన్న ఇచ్చినటువంటి విజ్ఞప్తులు మొత్తం కూడా ఒక దగ్గర వేస్తే ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద గుట్టగా మారుతుంది. అన్ని పిటిషన్లు ఇచ్చాడు. ఇక్కడ జీవోలు మొత్తం ఏమన్నా వచ్చినాయంటే ఆర్ కృష్ణన్న ఒక రకంగా మేము చదువుకునేటప్పుడు అనుకునేది, మేము రాష్ట్ర బీసీ మంత్రిత్వ శాఖకు సంబంధించి బీసీ మంత్రి ఎవరని 3 పేర్లు ఇస్తే ఆర్ కృష్ణ అనే పెట్టేటటువంటి పరిస్థితి. తెలుగు నేలపైన బహుజన తాత్వికతకు సంబంధించిన ప్రశ్నలను సంధించిన ఒక యోధుడు ఉన్నాడు ఇక్కడ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. బహుజన తాత్విక చింతనకు సంబంధించినటువంటి ప్రశ్నలు వేసి మొత్తంగా బహుజనుల్లో ఒక ఆలోచన కలిగించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ధర్నాకు సంబంధించి చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతాను నేను. ఇదే ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ అస్తిత్వం కోసం పిడికిలి బిగించాం. ఇప్పుడు బహుజన అస్తిత్వం కోసం మనం పిడికిళ్లుగా వేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. చాలా వరకు ఇంకా వేరే దేశంలో కన్నా అయితే అందరూ నవ్విపోతారు. 42% బీసీ రిజర్వేషన్ అంటే పక్కున నవ్వుతారు. అసలు అది చట్ట వ్యతిరేకమైనటువంటి మాట. 42% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు అనేవి ఎట్లా ఇస్తారు? 42% సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ని దాటి 50% గైడ్ లైన్స్ దాటి అంటే అసలు ఆ బీసీ డిక్లరేషన్ ని ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళు బీసీ జనాభా ఎంతో అంత డిక్లరేషన్ పెట్టాలి, కానీ 42% డిక్లరేషన్ ఏంటి? ఇది అశాస్త్రీయమైనటువంటి ప్రశ్న. ఇది మొత్తం కూడా 42% అన్నది అయినా కూడా నిజంగా టీవీల్లో చూస్తూ ఉంటే, ఎన్నికల ప్రచార సభల్లో చూస్తూ ఉంటే, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే కొంత రక్త ప్రసరణ జరిగే విధంగా మాట్లాడండి. అతను బీసీలకు 24,000 మంది బీసీలకు స్థానిక రాజ్యాల ద్వారా హక్కు రాబోతుంది అన్నాడు. 24,000 మంది యువ నాయకులు వస్తారని చెప్పాడు. సంతోషం అనిపించింది. బీసీలు మొత్తం కూడా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు విని కొంత అటు ఇటుగా మారినటువంటి సందర్భం కూడా ఉంది. దాన్ని మనం కాదనలేం. దేశవ్యాప్తంగా బీసీల గణన గురించి మాట్లాడాడు. దానికి కూడా సంతోషం. కారణం ఏంటంటే 77 సంవత్సరాలు బీసీల గొంతు కోసినటువంటి పార్టీ బీసీ జనగణన గురించి మాట్లాడితే కూడా బీసీలు ఒప్పుకున్నారు, మొగ్గుగా చూపించారు, గెలిచారు. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తారా అన్నది ఇప్పుడు కావాల్సినటువంటి పరిస్థితి. 12,769 గ్రామ పంచాయతీల్లో 6,000 గ్రామ పంచాయతీలు బీసీలకు ఇవ్వడానికి ఈ తెలంగాణ గ్రామాల్లో ఉన్న బుర్రమీసాల పెత్తందారులు ఒప్పుకుంటారా అని ఈరోజు చూడాల్సినటువంటి ప్రశ్న ఇది. ఇది ఆగ్రహంతో ఆవేశంతో మాట్లాడే మాట కాదు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సంపదే, ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి సంపత్తి. ఈ సంపత్తికి సంబంధించి అడుగుతున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఎవరికో వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం. దేశానికి సంబంధించి 75 కోట్ల మందికి సంబంధించిన అంశం ఇది. ఒక ఆయన అంటాడు కులగండ దొరికితే దేశం విచ్ఛిన్నమైపోతుందని మాట్లాడతారు. అరవిందరావు వ్యాసాలు రాసి పడేస్తుంటాడు. దేశ సమగ్రతకు చిహ్నాలు బీసీలు. ఇంత సాధువులు ప్రపంచంలో ఎక్కడా కనిపించరు. చాలా మౌనమునులు వీళ్ళు. 77 ఏళ్లుగా గొంతు కోస్తున్నా కూడా అయ్యా మీరు మాకు ఇంకేమైనా చేస్తారని అడుగుతున్నారు. మనం ఒకటి ఇప్పటిదాకా అందరికీ జెండాలు పట్టుకొని అరిచినాం, గొంతులు బయలులా అరిచినాం. ఇప్పుడు బీసీల కోసం మాట్లాడదాం, బీసీల కోసం అరుద్దాం, మన కోసం మనం నిరోధిద్దాం. ఇది ఈరోజు మనకున్నటువంటి బాట. చాలా వరకు కవులుగా రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళు, మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, పత్రికా రచయితలంతా బీసీలే.
కానీ యజమానులు మాత్రమే కాదు. సకల జనుల సమ్మంతా బీసీలదే, మిలియన్ మార్చ్ అంతా బీసీలదే, సాగరహారం అంతా బీసీలదే. మేమంతా తెలంగాణకు ఐకాన్లో అని చెప్తున్నారు కదా, రండి ఈరోజు బీసీలకు నాయకత్వం వహిస్తారా మీరు? అదే అడుగుతున్నాం ఈరోజు. మీరు రండి, ఇప్పుడు రండి, ఇప్పుడు బీసీలకు నాయకత్వం వహించండి, బహుజనులకు నాయకత్వం వహించండి, మిమ్మల్ని రమ్మని అడుగుతున్నాం. ఒకటే, ఈ రోజు బీసీల పక్కన ఎవరు నిలబడతారో కూడా ఒక ప్రశ్న ఈరోజు వేదిక నుంచి మనం అడుగుతున్నటువంటి సందర్భం. మిత్రులారా, మనకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి బాట ఇది, ఒక సుదీర్ఘమైన దారి ఇది. నువ్వు వీర తెలంగాణ తీసుకో, వేరు తెలంగాణ తీసుకో, నెత్తురంతా బీసీలదే, రక్తమంతా బీసీలదే, చావులన్నీ బీసీలదే, అధికారాలు మాత్రం అగ్రవర్ణాలై. ఈ విషయంలో ఆధిపత్య వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళని ఒకటే అంటున్నాం, స్థానిక పాలన బీసీలకు ఇవ్వాలి, స్థానిక రాజ్యాలు బీసీల చేతుల్లోకి రావాలి. యూనివర్సిటీలో ఉన్నటువంటి కొదమ సింహాలంతా కూడా గ్రామాలకు పోయి మొత్తంగా స్పెయిన్లో, ఫ్రాన్స్లో ఉన్నట్లుగా గ్రామాల్ని మినీ పట్టణాలుగా మార్చే శక్తి ఉన్నటువంటి వాళ్ళు బీసీ యువకులు ఉన్నారు. ఈ బీసీ యువకులకు స్థానిక రాజ్యాలు రావాలి. నువ్వు 42% ఉన్నావు, 42% 42% ఇచ్చి ఎలక్షన్స్కు పోవాలని చెప్పి మన బీసీలు అడగాలి. నాట్లేసే లచ్చమ్మను మాట్లాడాలి, చెట్ల కింద మాట్లాడాలి, గట్ల దగ్గర మాట్లాడాలి, తాటి బొత్తను ఎత్తుకుంటూ మాట్లాడాలి, సకల వృత్తులు చిహ్నాలై మాట్లాడాలి. ఆ పని చేయడానికి ఈరోజు మన రాజారాం యాదవ్ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. పాలించే లక్షణాలు మీకే కాదు, బహుజనులకు కూడా పాలించే లక్షణాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం తెలియజెప్పాల్సిన సందర్భం ఉంది. మిత్రులారా, ఇంకా చాలా వరకు ఉపన్యాసాలు చెప్పడానికి, మైకులు పగిలేలా అరవడానికి చాలా మంది ఉన్నాం. కానీ మనందరినీ ఒక సంఘటిత శక్తిగా మార్చే రాజారాం లాంటి యువకులు మొత్తం కూడా ఈరోజు కదలి రావాలి, నడిచి రావాలి. మనం కలవడాలి, మనం నిలబడాలి, మనం గెలవాలి. జై బీసీ.